రాధా మనోహర్ దాస్ అనేవాడు బైబిల్ గురించి, మరియమ్మ గురించి, యెహోవా దేవుడి గురించి, యేసు ప్రభు గురించి ఘోరాతి ఘోరంగా మాట్లాడతాను. సహించాం ఓపికగా కూడా ఒక హద్దు ఉంటుంది. నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు. ఏ దేవుడినైనా కూడా ఎవరు అనేది చట్టదిట్ట నేరం, కరెక్ట్ కాదు. ఎవరు దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటే దేవుడు నమ్మకం వాళ్ళని. వీడెవడు అసలు మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలం. దాని నిమిత్తంగా ఈరోజు ఎస్పీ గారిని కలుద్దాం అనుకున్న తరుణంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ కారణంగా ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, సిఐ గారు ఆ కేసు ఫైల్ చేయమని చెప్పి అతని మీద ఫైల్ చేసి హ్యూమన్ రైట్స్లో కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాం. ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడే విధంగా చట్టం మీద, న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి మత సామరస్యానికి ప్రతీకైన భారతదేశంలో కొంతమంది అనవసరమైన వ్యక్తులు, ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ లాంటి వ్యక్తుల ద్వారా ఈ ఐక్యత అనేది చెడిపోతుంది. కాబట్టి వారు అనవసరంగా క్రైస్తవ సమాజం మీద అనవసరమైన మాటలు మాట్లాడి మరి మత కల్లోలను సృష్టిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు మేమందరం కూడా కోరడం జరుగుతుందని. మరి ప్రభుత్వాన్ని గౌరవించి మేము ఈరోజు ర్యాలీని రద్దు చేశాము. ప్రశాంతంగా ప్రభుత్వం మీద నమ్మకంతో మరి కోర్టు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. మీరు మాట్లాడండి. ఈరోజు ప్రత్యేకంగా మేము ఇక్కడికి రావాల్సిన సందర్భం ఏంటంటే, ఈరోజు జరిగిన విషయాలు ప్రతిరోజు మేము సోషల్ మీడియాస్లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఏదైనా చేస్తే దాని గురించి మంచి చేయండి. మీడియాలో ప్రతి ఒక్కటి వల్ల అది చెడే జరుగుతుంది కానీ మంచి జరగడం లేదు. కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా ఫ్రీ మీడియా, డిజిటల్ ఫ్రీ డివోషన్ అనే మీడియా డివోషన్ దాంట్లో ప్రత్యేకంగా ఈరోజు ఒక వీడియో వచ్చి చూసాం. ఆ వీడియోని చాలామంది దాని కింద ఎంతోమంది కామెంట్స్ ఇచ్చున్నారు. దానివల్ల విద్వేషం ఎక్కువ జరుగుతుంది. హిందూస్కి వీడియో రికార్డింగ్ అది మళ్ళీ మన మీద మాట పెట్టుకుంటాం. మరి దేవుని యొక్క సేవకునిగా నేను కొన్ని మాటలు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటంటే మరి రాధా మనోహర్ దాస్ సోషల్ మీడియాలో చాలా దుర్మార్గంగా విమర్శిస్తున్నాడు. మరి క్రైస్తవులు విమర్శిస్తే మాకు ఆయన శత్రువు అవుతాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా మా శత్రువుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం. కానీ మమ్మల్ని కాదు విమర్శించేది, ఆ దేవుణ్ణి, దేవుని గ్రంథాన్ని, దేవుని పుట్టుకను, దేవుని మరణాన్ని విమర్శిస్తున్నాడు. తద్వారా అతడు దేవునికే శత్రువు అయినాడు. కానీ దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదు మాకు తెలియజేసిన మాట ఏమిటంటే, దేవా నీ శత్రువులు నేను ద్వేషించున్నాను కదా అన్నాడు. ఆ ప్రకారంగా మేము కూడా మా శత్రువులు మేము ప్రేమిస్తాం, కానీ దేవుని శత్రువులను మేము కూడా ద్వేషించడానికి సిద్ధపడ్డాం. ఒకనాడు యేసు ప్రభు కొరడా తీసుకున్న రీతిగా ఈనాడు క్రైస్తవ సమాజం కొరడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆ కొరడా మన రాజ్యాంగమే, మన చట్టమే. కాబట్టి చట్టపరంగా అతనికి తగిన శిక్ష వేయించడానికి మేమందరం కూడా ఏక మనసుతో ముందుకు వస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచైనా రాధా మనోహర్ దాస్ వేసుకున్న వస్త్రాలకి సంబంధించి తగిన రీతిగా మాట్లాడితే మంచిది. మరి ఏదైనా గ్రంథాలు ఆయనకి అర్థం కాని విషయాలు ఉంటే మరి ముందుకు చర్చించడానికి ఆయన వస్తే మంచిది. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి చట్టపరమైనటువంటి న్యాయం కోసం మేమందరం కూడా ముందుకు వచ్చి ఉన్నాము. దయచేసి గమనించాలి. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. మా మతాన్ని మేము గౌరవం. మీ జోలికి మేము రా, మా జోలికి మీరు రావచ్చు అంతే. ఇంకా మీదటి కానీ క్రైస్తవుల జోలికి కనుక వస్తే మేము ఇంక ఊరుకునేది లేదు. నేను తిరగబడేదే. ఒక చెంప మీద కొట్టించుకోం. మేము 4 దెబ్బలు కొట్టేస్తాం. మేము మా దేవుని జోలికి కానీ వస్తే, మా మొగుళ్ళ జోలికి వస్తేనే మేము ఒప్పుకోం. మా పిల్లల జోలికి వస్తేనే ఒప్పుకోం. మేము ఇంకా మేము నమ్ముకున్నాం. మా దేవుడి జోలికి వస్తే మేము ఎట్ట ఒప్పుకుంటాం? వేస్తాం. ఇంకా ముందుకు అడుగులు మేస్తాం.
ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ లాగా వంట చేసుకునే వాళ్ళ లాగా ఉన్నాం మేము. ఏమే పట్టుకున్నాడు చూడు, ఒక చేత్త రాయి ఒక చేత్త కత్తి అట్లా పట్టుకొని ముందుకు అడగలేదు అంతే. స్త్రీలని చిన్న చూపు మాత్రం చూడవాకండి. మేము కానీ బయట కొంగు దోపి వచ్చామంటే అయిపోయినది మీరు అంతే. పరిశుద్ధమైనటువంటి మా గొప్ప దేవాన్ని వందనాలు తెలియజేస్తున్నాము. మీరు ఈ లోకానికి నాయన సర్వమానవాడిని ప్రేమించి యతించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. సర్వమానవము ఏకరీతిగా ప్రేమించినటువంటి ఒకే ఒక దేవుడుగా ఉంటూ ఉన్నారు. సమస్త మానవాళి రక్షణ కొరకు నా తండ్రి శిలువ కార్యాన్ని మీరు జరిపించి మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని చూపించినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా ప్రభువా మిమ్ములను అయ్యా మీ నామం పెట్టబడినటువంటి దేవుని యొక్క సేవకులను ఇదిగో నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఇదిగో నా తండ్రి క్రైస్తవ సమాజంలోనూ క్రైస్తవ బిడ్డల్లోనూ నా ప్రభువ అనేక రకాలైనటువంటి రీతిలో మనోవేదకి గురి చేస్తున్నటువంటి వ్యక్తుల నిమిత్తమై సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నా తండ్రి సమయంలో రాధా మనోహర్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. వాడి కళ్ళు తెరిపించమని